తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్ష నియామకంపై ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. అందరూ ఊహించినట్లుగానే బీసీ నేతకే పట్టం కట్టింది. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకున్నారని, ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎంపికైన తొలి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నిలిచారు. అలాగే టీపీసీసీకి 4వ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ 3 ఏళ్లుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయిన దగ్గర నుంచి నూతన అధ్యక్ష నియామకంపై అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలి అంటూ ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ నేతలు తమ సామాజిక వర్గాలకు కేటాయించాలని హైకమాండ్ ను అడిగారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ మాదికకు ఇవ్వాలి అన్న ప్రతిపాదనపై చర్చ నడిచినా ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాలకు తావివ్వకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలే అయినందున ఈ వర్గం నుంచే ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం అధిష్టానం పెద్దలు వ్యక్తం చేశారు. అయితే ఎస్టీలకు టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తే దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు వెళ్లబుచ్చినట్లు సమాచారం. ఇక సంప్రదాయకరంగా సీఎం రేవంత్ తో సహా పార్టీ ముఖ్య నాయకులందరి అభిప్రాయాలను తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తాను అనుకున్నట్లుగా బీసీలకే టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది.